వృశ్చిక రాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అయితే వృశ్చిక రాశి వాళ్ళు ప్రజెంట్ టైమ్స్లో ఈ అర్ధాష్టమ శని అనేటువంటి దోషంతో బాధపడుతున్నారు. ఇది మార్చి 30వ తారీఖు దాకా ఉంటుంది. ఈ మార్చి 30వ తారీఖు దాకా అర్ధాష్టమస్య కార్యహాని అన్నట్టుగా ఏ పని ముందుకు వెళ్ళకపోవడము, ఉన్న దాంట్లోనే ఉండడము, ఏదో బావిలో కప్పలుగా అక్కడక్కడ తిరుగుతూ ఉండడం లాంటివి జరుగుతుంటాయి. సో మార్చి 30వ తారీఖుతో శని దోషం పోతుంది కదా, మాకు చాలా మంచి జరుగుతుంది అనుకుంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో కూడా కాస్త ఇబ్బందులు కలగబోతున్నాయి. 2025లో ఒక చేదు అనుభవం రాబోతోంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. మే 15వ తారీఖు తర్వాత గురుడు అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అష్టమ గురుడు వల్ల విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. మీ దగ్గర రూపాయి కూడా నిలబడదు, సంపాదన రాదు, అప్పులు ఎక్కువైపోతాయి. ఇంకా రెండవది ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మెంటల్ హెల్త్ కూడా, మానసికంగా కూడా డిప్రెషన్లోకి వెళ్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే వృత్తి విషయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సో వృశ్చిక రాశి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండి 2025లో ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ఇండివిజువల్ జాతకం కనుక బాగుంటే అది కూడా మీకు సహకరిస్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వృశ్చిక రాశి వాళ్ళు ఓవరాల్గా కాస్త ఇబ్బందులు ఉంటాయనే చెప్పాలి. శివారాధన, మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ఇప్పుడు స్పిరిచువల్ పవర్ మీకు చాలా అవసరము వృశ్చిక రాశి వాళ్ళకి. సో 2025లో చాలా జాగ్రత్తగా ఉండండి.